హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888. సో ఈరోజు చూపిస్తున్నాను కదా మీకు. ఈరోజు చికెన్ తోటి ఎప్పుడు వెజ్జే కాకుండా నాన్ వెజ్ కూడా మీకు చూపిస్తాను ఈరోజు. సో చికెన్ పకోడా అంటారు కదా. సో నేను 1/2 కిలో చికెన్ తెచ్చాను. సో చికెన్ రేట్ అయితే చాలా ఉందండి, 360 రూపీస్ అంట ఈరోజు చికెన్ రేటు. సో నేను ఫ్రై కోసమని సపరేట్గా కట్ చేయించుకొని వచ్చాను. అయినా వాళ్ళు చాలా పెద్ద పెద్ద పీసులే కట్ చేశారు. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా. అల్లం పేస్ట్, నెక్స్ట్ లెమన్, ఆ తర్వాత శనగపిండి, నెక్స్ట్ పసుపు, తర్వాత కారం అండ్ చికెన్. అక్కడ నేను కొన్ని చెప్పలేదు, కార్న్ఫ్లోర్ ఇంకా రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యం పిండి కార్న్ఫ్లోర్. సో నీట్గా కడిగిన చికెన్ మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం తగినంత క్వాంటిటీ, ఎంత క్వాంటిటీకి ఎంత కావాలో మసాలాలు కానీ కారం పసుపు కానీ మనం కరెక్ట్గా వేసినట్లయితే టేస్టీగా ఉంటాయి అన్నమాట ఏ వంటలైనా కూడా. సో ఇప్పుడు చూడండి, అక్కడ చికెన్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో నేను కొంచెమే కాబట్టి చేసేది, మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్. సో ఇందాక నేను సాల్ట్ యాడ్ చేయలేదు. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ధనియా పౌడరు, నెక్స్ట్ కార్న్ఫ్లోరు, రైస్ ఫ్లోరు, ఇవన్నీ అన్నమాట. మొత్తం 1 2 3 4 8 ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ మనం పసుపు వేసుకుందాం. సో ఏదైనా స్టార్ట్ విత్ పసుపు, శుభారంభం అనమాట. తర్వాత సాల్ట్ వేసాను నేను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. సో వాటర్ వేయకూడదు అందులో. ఇప్పుడు నేను కొంచెం రైస్ ఫ్లోర్ వేసాను చూపిస్తున్నట్లు. ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి, అది కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ చాలా చీప్ అండ్ కాస్ట్ అనమాట. సో నేను చూపిస్తున్న విధంగా కారము, కార్న్ఫ్లోరు, పసుపు, సాల్ట్, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. సో కారం కావాలంటే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చేతితో కలపడం వల్ల తొందరగా అన్నిటికీ నీట్గా పడుతుందండి. ఇంకోటి, మన హ్యాండ్స్ మనకు తెలుసు కదా, మన వంట మనం చేసుకొని తినడంలో తప్పేం లేదు. సో మళ్ళీ హైజీనిక్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఫింగర్ టిప్స్లో మన హెల్త్కి మంచి చేసే ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం కలర్ యాడ్ చేసుకున్నాం. ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేశాను నేను, చూపిస్తున్నాను కదా. సో చాలా గట్టిగా అయింది అనుకుంటున్నారా? తర్వాత మనం కొంచెం లెమన్ పిండుకోవాలి, ఎందుకంటే అది కొంచెం నాజీ స్మెల్ వస్తుంది కదా, దానికోసం. సో మ్యారినేట్ చేసే వాటిలో ఖచ్చితంగా లెమన్ వేయాలి. ఇట్లా కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత పీస్ బాగా కలుస్తుంది మసాలా మొత్తము. సో గరం మసాలా కూడా వేయాలంట, ఇంకా నేను కారంతోనే సరిపెట్టాను. ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలా అనమాట మనకి. నాన్ వెజ్కి ఏ మసాలా అవసరం లేదు. సో ఎగ్ చూడండి, ఎగ్ కూడా వేయాలంట. యాక్చువల్గా నాకు ఇష్టం లేదు, మా సార్ చెప్పాడు కాబట్టి వేస్తున్నాను నేను. ఎంతైనా చెఫ్ కాబట్టి కొంచెం వినాలి. సో ఈ ఎగ్ కూడా వేసాను నేను. అప్పుడు ఇందాక చాలా గట్టిగా ఉండేది కదా, ఎగ్ వేసేసరికి కొంచెం లిక్విడ్గా అయిపోయింది. మళ్ళీ నేను కొంచెం కార్న్ఫ్లోర్ అట్లా వేసి దాన్ని కొంచెం స్టిక్కీగా కలుపుకున్నాను. సో ఇప్పుడు మనకు చికెన్ పకోడీకి కావాల్సిన మెటీరియల్ మొత్తం రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక 2 hours కానీ 1.5 hour కానీ పక్కన పెట్టేసుకోవాలి. సో నేను ఇంకా కొంచెం శనగపిండి కూడా వేస్తున్నాను, అది మీ ఆప్షనల్. సో అలా శనగపిండి కూడా వేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి కలిపాను.
కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేకపోతే ఏం చేస్తాం, అలా అలా 1.5 అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టిన తర్వాత ఇలా అయింది చూడండి. తర్వాత మనం ప్యాన్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కొంచెం పీసులు ఫ్రై చేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను హ్యాండ్స్ తోటి మొత్తం నీట్గా పైన కొంచెం వాటర్ తేలింది కదా. చికెన్ అంటే మామూలే, మనం నార్మల్గా కడిగి పెట్టినా కూడా పైన వాటర్ వస్తుంది. సో మనం మసాలా వేసిన తర్వాత కూడా కొంచెం మళ్ళీ వాటర్ రావడం వల్ల ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫ్రై అవుతుంది కదా. కొంచెం పిండేసి చూసాను, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆ తర్వాత మనం కొంచెంగా కొన్ని పీసులు వేసుకొని ఫ్రై చేద్దాం. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. సో మా వంట పాత్రలన్నీ కొంచెం అట్లా హోల్స్ పడినట్టు ఎందుకైనా అయ్యాయంటే, ఇక్కడ మేముండే వెంచర్లో మామూలుగా బోర్ వాటర్ అండి, చాలా సాల్టీ వాటర్. దానివల్ల కూలర్లు ఏసీలు అన్నీ రిపేర్ వస్తున్నాయి అన్నమాట. దానివల్ల వంట పాత్రలు కూడా అట్లా చిల్లులు పడినట్టు అయినాయి అన్నమాట. సో వాటర్ ప్రాబ్లం కాబట్టి ఎంత కొత్త ప్లేట్స్ అయినా ఎంత కొత్త డేక్షాలైనా అట్లా చిల్లులు పడినట్లు అయిపోతున్నాయి, కలర్ చేంజ్ అయిపోతున్నాయి. సో లీవ్ ఇట్. ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ పకోడీ కొంచెం బాగా ఫ్రై అయింది. సో మొత్తం మరీ బ్లాక్ రెడ్డిష్గా అయ్యేంత వరకు వేయించుకోకుండా మనం 2-3 టైమ్స్ వేయించుకోవాలన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి కొంచెం అట్లా బ్రౌనిష్ కాకముందే తీసివేయాలి, మళ్ళీ వేయించుకోవాలి. సో మళ్ళీ ఇంకో వాయి వేసిన ఇంకా మిగిలినది వేసిన తర్వాత కొంచెంగా వేస్తున్నాం. ఆ పీసులు కొంచెం లావు ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది ఫ్రై కావడం. సో ఎగ్ అనేది కూడా ఆప్షనే, ఇక్కడ ఆప్షనల్. అది మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కంపల్సరీ ఏం కాదు. సో ఇక్కడ చూడండి ఆయిల్ బాగా ఫ్రై అవుతుంది, పీసెస్ బాగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసుకున్నవి నేను అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేస్తాను అనమాట. అందుకోసమే కొంచెం రెడ్డిష్గా ఆరెంజ్ కలర్లో వచ్చినప్పుడే నేను తీసివేసాను. సో ఇది హోటల్ టిప్ అనమాట. చాలామంది హోటల్స్లో కూడా బజ్జీలు కానీ ఇంకా ఏమన్నా ఫ్రై చేసేవి ఫస్ట్ ఒకసారి ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేస్తారనమాట. అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ వాటిని వేస్తుంటారు. సో దిస్ ఈజ్ ద టిప్ అనుకోండి. సో మళ్ళీ అట్లా వేయించాను. మొత్తం ఒకేసారి బ్రౌనిష్గా బ్లాకిష్గా అయ్యేంత వరకు వేయించకూడదు, అలా 2 టైమ్స్ వేయించాలి ఏదైనా ఫ్రై మనము. సో ఇప్పుడు మనకి టేస్టీ చికెన్ పకోడీ రెడీ. సో హౌ ఈజ్ ఇట్? ఇట్లా నేను గార్నిష్ చేశాను. యమ్మీ చికెన్ పకోడీ రెడీ. సో హౌ ఈజ్ మై చికెన్ పకోడీ? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, కీప్ స్మైలింగ్, సపోర్ట్ మీ.